సౌత్ ఇండియాలో కర్ణాటక గానియండి, ఇప్పుడు రీసెంట్‌గా తెలంగాణ. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనేది అధికారంలోకి వచ్చింది. దాదాపు నిస్సహాయ స్థితికెళ్ళిపోయిన కాంగ్రెస్‌కి ఒక చిగురాకులాగా ఉంది సౌత్ ఇండియా. అయితే గీతే కొంచెం కేంద్రం మీద బాగా అసమ్మతి ఉండి వాక్యూమ్ క్రియేట్ చేసుకోగలిగే స్టేట్‌ను ఓన్లీ ఏపీ ఒక్కటే. ఎందుకంటే ఆ డీఎంకే, ఏడీఎంకే నుంచి తమిళనాడు బయటకి రాదు. సీపీఎం, సీపీఐ నుంచి కేరళ బయటికి రాదు. ఓన్లీ ఉన్న ఒక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్. 2 సెంట్రల్ పార్టీలు ఎస్పెషల్లీ తన చిగురు దశలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏపీలో ఉన్న ప్రభావం చూపుతాయా ఈ ఎలక్షన్స్‌లో? ప్రభావం అంటే ఈసారి చూపే ప్రమాదం ఉంది. అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎట్లా అందరినీ ఒక తాటి మీదకి తీసుకురాగలిగాడో, షర్మిల ఒకవేళ అలా చేయగలిగితే ఆవిడ చేయగలిగితే ఆవిడకి అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా అయితే ఆవిడ జీరో, ఆవిడకి ఏమీ లేదు. కానీ ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురు అవటం కానీ ఎంతో కొంత పెద్ద రాజకీయంగా ఆవిడకి పెద్ద పలుకుబడి లేకపోవటం రాష్ట్రంలో. సో ఏమవుతుందంటే వీళ్ళెవరికి ఈగో ఉండదు. ఈవిడేంటి అనుకునేవాళ్ళు అనుకోవచ్చు, బట్ చేస్తారు కదా అని కాంగ్రెస్లో అనువైతే ఉంది. ఎవరు వచ్చినా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళందరూ కొంచెం ఈగో వదిలిపెట్టి ఎంత కాకపోయినా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కదా అని అన్న వచ్చి కలిస్తే, ఇప్పుడు అది కాకుండా తెలుగుదేశంలో నుంచి, జనసేనలో నుంచి, వైసీపీలో నుంచి టికెట్లు రాని వాళ్ళంతా ఇందులో వస్తారు మళ్ళీ. సో వాళ్ళందరూ ఎంతో కొంత పవర్ఫుల్ పీపులే, డబ్బులు ఉన్నవాళ్ళు, పవర్ఫుల్ పీపుల్. సో వాళ్ళంతా ఉన్నవాళ్ళు ఇటు వస్తారు. ఇటు వచ్చినప్పుడు డెఫినెట్గా కొంత ఓటింగ్ ఇది పెరుగుతుంది. 1%, 2% ఉన్నది ఇప్పుడు 5%, 10%కి వెళ్ళి ఆశ్చర్యపోవాలి. నేను అనే మాట ఇదే సార్, ఈ 5-10% ఏదైతే ఉందో మేజర్ చీలిక తీసుకొస్తుంది. ఎందుకనంటే ఒకప్పుడు పిఆర్పి చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ చేయబోతుంది అనేది కూడా ఒక వాదన ఉంది. అంటే పిఆర్పి అనేది అప్పుడు పుట్టింది, కాంగ్రెస్ అనేది ఎప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి ఉంది కదా. సో కాంగ్రెస్ పునర్జీవం కోసం ప్రయత్నం చేస్తుంది. అదేమో జీవం కోసం ట్రై చేసింది, పునర్జీవం కోసం ట్రై చేస్తాను. సో పునర్జీవం కోసం ట్రై చేసింది, ఎట్లా చేస్తుంది, అందుకే నేను అందరూ కలిసి చేసుకోమంటాను. ఓకే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని